పెద్ద మన పెద్ద లేదా బయటకి తీసుకోండి మనకి ఫిర్యాదులే కొంచెం సస్పిషన్ అరెస్ట్ చేశారు ఉన్నద ఇద్దరికి కూడా ఫ్రెండ్షిప్ ఉంది. ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉంది. ఫిర్యాదుకి సస్పెక్ట్కి ఫ్రెండ్షిప్ ఉంది. చాలా కాలంగా ఫ్రెండ్స్ కాబట్టి అప్పుడప్పుడు ఇంటికి వచ్చడం, కిట్టి పార్టీస్కి అటెండ్ అవ్వడం, కొంత ఇంటిమెసీ ఉంది ఇద్దరికి. దాని మీద సస్పిషన్ అరెస్ట్ చేస్తే మన వాళ్ళు పికప్ చేసి ఇంట్రాగేషన్లో ఆవిడ కన్ఫెస్ చేసింది. గతంలో ఉన్నాయి సార్ ఫస్ట్ టైం గతంలో రాంపురంలో ఇంటి ముందు పార్క్ చేసినటువంటి వాహనం 2 వీలర్ మోటార్ సైకిల్ ఒకటి చోరీకి గురైంది. కర్రీ హేమంత్ అనే ఆయన తల ఒక మోటార్ సైకిల్ పోతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఆధారంగా క్రైమ్ నెంబర్ 249/25గా కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో కూడా ఆన్ రిసీట్ ఆఫ్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ సూర్బాబు ఎస్ఐ గారు వారి సిబ్బంది గంటా ఏలేసు మరియు సతీష్లను ఇద్దరిని కూడా కొత్త వలస మండలం వాళ్ళు ఇద్దరిని కూడా పికప్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక 2 వీలర్ వెహికల్ని వర్త్ ₹80,000 2 వీలర్ వెహికల్ని కూడా వశపరచుకోవడం జరిగింది. ఈ 3 కేసుల్లో అత్యుత్తమ ప్రతీకారం పాల్పడినందుకు మన సిఐ గారు శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఈ స్టేషన్ ఎస్ఐ గారు సూర్బాబు వారి సిబ్బంది చాలా చాకచక్యంగా పనిచేసినందుకు మరోసారి నేను కంగ్రాచులేషన్స్, ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడో పెందుర్తి పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి 3 నేరాల్లో ప్రాపర్టీని రికవరీ చేసి ఇక్కడ ప్రెస్ మీట్ ఉద్దేశం అది. మన సిఐ గారు పెందుర్తి ఎస్సీఐ గారు శ్రీనివాసరావు గారు మరియు సూర్బాబు వారి సిబ్బంది అందరూ కూడా చాలా హెక్టిక్ ఎఫర్ట్స్ చేసి ఈ కేసు రిజెక్ట్ చేయడం జరిగింది. అందులో సుమారుగా ఒక కేసులో 15 లక్షలు విలువ చేసే బంగారు వస్తువులు క్యాష్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక కేసులో ఒక మోటార్ సైకిల్, ఇంకొక కేసులో ₹50,000 క్యాష్, మొత్తం ₹16,30,000 ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది 3 కేసుల్లో కలిపి. మన సుజాత నగర్లో ఉన్నటువంటి రెయ్యి జ్యోతి గారు కంప్లైంట్ ఇచ్చారండి. కంప్లైంట్ 15/3న వాళ్ళ ఇంట్లో లేని సమయంలో ఇంట్లో వస్తువులు బంగారు వస్తువులు పోయామని చెప్పి మనం కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ఆధారంగా క్రైమ్ నెంబర్ 273/25గా కేసు నమోదు చేయడం జరిగింది పెందుర్తి పోలీస్ స్టేషను. దర్యాప్తులో భాగంగా వాళ్ళు సస్పీషియస్ అరెస్ట్ చేశారు. ఒక ఆవిడ మీద, వాణి అనే ఆవిడ మీద సస్పీషియస్ అరెస్ట్ చేశారు. తేదీ 36న సస్పెక్ట్ని పికప్ చేసి ఇంట్రాగేషన్ చేస్తే ఆవిడ కన్ఫెస్ చేయడం జరిగింది. ఆవిడ కన్ఫెషన్ ఆధారంగా ఆవిడ దగ్గర ఉన్నటువంటి 228 గ్రాముల బంగారాన్ని సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో మన ఎన్ శ్రీనివాసరావు సిఐ గారు, సూర్బాబు ఎస్ఐ గారు, వారి సిబ్బంది కె శ్రీనివాసరావు, అలాగే నాగరాజు ఎస్ కానిస్టేబుల్, పద్మజ ఉమ్మని హెచ్సి, పైడరాజు, కిషోర్ బీసీ 1611 వీరందరూ కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించడం జరిగింది. ఈ కేసులో మనకు టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ డీసీపీ మేడం కే లతా మాధురి మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ మాకు బాగా పనికొచ్చాయి. అదేవిధంగా మన
గౌరవ సిపి గారు శంకరభద్ర కాల్చి గారు IPS వారి సూచనలు కూడా ఈ కేసు ఛేదించడానికి బాగా పనికొచ్చాయి. ఈ కేసును ఛేదినందుకు వీళ్ళందరికీ కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తూ వచ్చే క్రైమ్ మీటింగ్లో సిపి గారి చేతుల మీదుగా సూటబుల్ రివార్డ్స్ ఇచ్చే విధంగా నేను చర్యలు తీసుకుంటాను. అదేవిధంగా శాంతినగర్లో 23/5 ఒక ఫిర్యాదైనటువంటి జయేశ్వరి ఆటోలో ప్రయాణిస్తుండగా ఆ ఆటో హ్యాండ్ జిప్ ఓపెన్ చేసేసి అన్నోన్ అఫెండర్స్ బ్యాగులో ఉన్నటువంటి 50,000 రూపాయలు దొంగలించడం జరిగింది. అది కూడా క్రైమ్ నెంబర్ 247/25గా నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో కూడా సూర్బాగ్ ఎస్ఐ గారు ముద్దాయినటువంటి మాకిరెడ్డి గని అనే ఆయన్ని పికప్ చేసి ఆయన దగ్గర నుంచి యాక్చువల్గా మన 202 కాలనీ కొత్త వలస మండలం విజయనగరం జిల్లా ఆయన మాకిరెడ్డి గని 19 సంవత్సరాల వయసు అండి. ఈయన దగ్గర 50,000 రూపాయలు క్యాష్ రికవరీ చేయడం జరిగింది. ఈ క్యాష్ రికవరీ 50,000 రూపాయలు కూడా ఈ ప్రెస్ మీట్లో డిస్ప్లే చేసాం.